గూగుల్తో ఉపయోగం లేదు, 200 ఉద్యోగాల కంటే ఎక్కువ రావు, నీళ్లు కావాలా, వాతావరణం పాడైపోద్ది, పర్యావరణం దెబ్బతింటుందని చెప్పి నిన్నటిదాకా మాట్లాడారు. వాళ్ళ నాయకుడు నేనే తెచ్చాను గూగుల్, అది చాలా గొప్పది, అసలు దాని పేరు ఆదాని డేటా సెంటర్ గూగుల్ అని చెప్తున్నారు, నేనే తెచ్చాను, నేనే అగ్రిమెంట్ చేశాను అని చెప్పి ఆయన మాట్లాడతాడు. ఎకో సిస్టమ్ వస్తుంది, అనేక కంపెనీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఆ నాయకుడు ఒకటి మాట్లాడతాడు. వీళ్ళందరూ వచ్చి 4-5 రోజుల నుంచి ఊదర కొట్టుడు కొట్టారు. వీళ్ళకి అసలు ఒక తలా చొక్క లేదండి. ఆ నాయకుడు ఏమన్నాడు, 30 సంవత్సరాలు ఉంటా నేను ముఖ్యమంత్రిగా అన్నాడు. ఎక్కడ ఉన్నాడు 30 సంవత్సరాలు? ఉద్యోగులకి 4% ఫిట్మెంట్ తగ్గించేశాడు. ఒక్క డిఏ ఇవ్వాల, 25,000 కోట్ల రూపాయల డబ్బులు వాళ్ళు దాచుకున్న పిఎఫ్ని లాగి పడేశాడు. ఇవాళ అదంతా మా మీద భారం పడింది. ప్రమోషన్ లేవు, పాడు లేవు, సచివాలయాలు ఎంప్లాయీస్కి అసలు లీవ్ లేదు. వాళ్ళందరికీ కూడా 10 మంది ఎమ్మెల్యేలతో కమిటీ వేసి మేము వాళ్ళకి ప్రమోషన్ గురించి ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఆర్టీసీని విలీనం చేశాడు. అసలు ప్రమోషన్ లేవు, పాడు లేవు. 4 కేడర్స్కి ప్రమోషన్లు ఇస్తూ ఆర్డర్స్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అసలు జీతం 1వ తారీఖు వచ్చేదా ఎన్జిఓలకి?